మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం మాస్ జాతర. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి క్లిప్స్ విడుదలయ్యింది. తన ఫేస్‌ను అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ తనకు తానే ముద్దు పెట్టుకున్న సన్నివేశంతో పాటు యాక్షన్ జాతరలో భారీగా పోలీస్ డ్రెస్‌లో అలరించాడు. అదేవిధంగా చివర్లో అదే అద్దం ముందు కాసేపు నిలుచుకొని మాటల్లేకుండా ఛీ అనే అభిప్రాయంతో ముగుస్తుంది. వెంకటేష్‌లా వయస్సు పైన సెటైర్ వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాల పతాకాలపై సూర్య దేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. మాస్ జాతర క్లిప్స్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ క్లిప్స్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉన్నాయి. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జిటీ పెట్టిన పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌గా మాస్ జాతర రూపొందుతుందని క్లిప్స్‌ను చూస్తే అర్థమవుతుంది. రవితేజ సినీ ప్రస్థానంలో "మనదే ఇదంతా" అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందిందో తెలిసిందే. క్లిప్స్‌కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులను మళ్లీ ఆ రోజుకు తీసుకువెళ్తోంది. దర్శకుడు భాను భోగవరప్ మాస్ ప్రేక్షకులకు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా మాస్ జాతర క్లిప్స్‌ను మలిచాడు. మాస్ మహారాజాగా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకంత చేరువయ్యారో ఈ క్లిప్స్ మరోసారి రుజువు చేస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా బాధ్యతలు నిర్వహించారు. రవితేజ, శ్రీలీల జోడీ ధమాకా తర్వాత వస్తున్న చిత్రం మాస్ జాతర. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడి కానున్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.